హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ పెసర పునుగులు, అలానే మజ్జిగ పునుగులు అండి. చాలా బాగుంటాయి. నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. గారెల కంటే కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఎలా అయితే పెరుగు ఆవడ చేస్తామో అలానే ఈ పెసర పునుగులతో మజ్జిగ పునుగులను కూడా చేస్తాము. చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్గా పునుగు జ్యూసీగా ఉండి ఇలా మనకి తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. అలానే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఇందులో కొన్ని టిప్స్ని అయితే షేర్ చేస్తూ చేశాను కాబట్టి క్రిస్పీగా స్పంజీగా పునుగులని ఎలా చేసుకోవాలి, అలానే మజ్జిగ పునుగులు జ్యూసీగా ఎలా చేసుకోవాలో అర్థమైపోతుంది. ముందుగా పెసర పునుగులని చేసుకోవడానికి నేనైతే పొట్టు పెసరపప్పుని వాడుతున్నానండి. ఇప్పుడు నేను ఒక 1/2 kg పొట్టు పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నీళ్లు వేసేసి మూత పెట్టేసి నానబెట్టుకోవడానికి ఒక 4-5 గంటల పాటైనా పక్కకు పెట్టి ఉంచుకోవాలి. కనీసం 4-5 గంటలైనా నానితే పొట్టు అనేది ఈజీగా వస్తుందండి. నార్మల్గా పెసరపప్పుతో కూడా చేసుకుంటారు, కానీ పొట్టు పెసరపప్పుతో చేసుకున్న పునుగులు అనేవి మరింత రుచిగా మరింత క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. నార్మల్ పెసరపప్పు అయితే ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం నార్మల్ పెసరపప్పుతో చేసే విధంగా అయితే గ్రైండర్లో రుబ్బినప్పటికీ కొంచెం బేకింగ్ సోడా వేయాల్సి ఉంటుంది. అదే పొట్టు పెసరపప్పుతో చేసే పునుగుల్లో బేకింగ్ సోడా ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. నేను మీకు పిండి రుబ్బినప్పుడు చూపిస్తానండి. పిండి తత్వం ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు నానిన ఈ పొట్టు పప్పుని బాగా చేత్తో బాగా కలుపుకుంటే పొట్టు అనేది పప్పు నుంచి విడి మనకి పొట్టు తీయడానికి ఈజీ అవుతుందండి. ఇలా ఒకసారి చేత్తో అదుముతూ కలుపుకోవాలి. మరి గట్టిగా నలిపేయకుండా జస్ట్ పొట్టు అనేది వచ్చేటట్టు ఇలా మనం రుద్దుతూ 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇలా మనం నీళ్లు వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు వేసుకుంటూ ఇలా మునివేళ్లతో చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ పొట్టు అనేది మన చేతిలోకి వస్తుందండి. ఇలాగా అప్పుడు మనం ఆ పొట్టును తీసేసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలానే మొత్తంగా పొట్టు పెసరపప్పుని క్లీన్ చేసుకుంటే మనకి పొట్టు అంతా సెపరేట్ అయిపోతుంది. కొంచెం టైం అనేది తీసుకుంటుందండి, ఓపిక్గా చేసుకోవాలి. ఇలా పొట్టు పెసరపప్పు, పొట్టు మినపప్పు ఇలాంటి వాటితో చేసే ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి, అంతే ఆరోగ్యకరంగా ఉంటాయండి. పొట్టులో అత్యధికంగా బి కాంప్లెక్స్ ఉంటుంది. అందుకని చాలామంది పొట్టు కొంచెమే తీస్తారు, ఎక్కువగా తీసుకోరు. ఇప్పుడు చూసారు కదండి, మొత్తం పొట్టు అంతా సెపరేట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లో వేసి రుబ్బుకోవచ్చు. అక్కడక్కడ మనకి కొంచెం చిన్నగా పొట్టు ఉన్నా కూడా పర్వాలేదండి, అదేం పెద్దగా కనిపించదు కూడా. ఇప్పుడు గ్రైండర్లో వేసే పప్పులో ఏ విధమైన నీళ్లు లేకుండా మొత్తం నీళ్ళన్నీ వాడ్చేసుకొని ఆ తర్వాత పప్పుని వేయండి. పిండి యొక్క కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉండాలండి, ఏమాత్రం నీళ్లు వేయకండి. ఈ పప్పుని మిక్సీలో వేస్తే మాత్రం అంత పర్ఫెక్ట్ పెసర పునుగులు అయితే రావు. గ్రైండర్లో వేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా గ్రైండర్లో రుబ్బుకొని చేసుకోండి. ఇలా గ్రైండర్లో రుబ్బిన తర్వాత చూసారా పిండిలా ఒదుగుతో ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో. పిండి ఇలా రావాలండి. నార్మల్గా ఫ్రెష్ క్రీమ్ కానీ ఏదైనా ఐస్ క్రీమ్స్ అవి చేసేటప్పుడు, కేక్స్ అవి చేసేటప్పుడు పీక్స్కి క్రీమ్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా స్టిఫ్గా ఉండాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. పిండిని మొత్తం గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి అలానే మజ్జిగలోకి కూడా నేను ఇప్పుడు అల్లం అలానే పచ్చిమిర్చిని తీసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. నేను ఇవి 2 వాటికి యూస్ చేస్తున్నానండి, అందుకే ఎక్కువ క్వాంటిటీస్తో తీసుకున్నాను. మీరు తినే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. అలానే ఘాటుకు తగ్గట్టు ఈ అల్లాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2-3 ఇంచుల వరకు అల్లం తీసుకున్నానండి. అలానే పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇలా కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకున్న తర్వాత పిండి మనం రుబ్బుకున్నాం కదా, అందులో సగం క్వాంటిటీ వేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తంగా మెల్లగా కలపండి. ఏమాత్రం అందులో ఉన్న ఏరేషన్ అనేది పోకుండా కలుపుకోవాలి. మనం మరీ ఎక్కువగా కలిపేస్తే ఆ పిండి పొంగి ఉంది కదా, ఆ పొంగుదనం అనేది పోతుందండి. అప్పుడు మనకి పునుగులు కూడా అలా పొంగుతూ రావన్నమాట. అందుకని
కొంచెం మెల్లగా జాగ్రత్తగా ఆ ఒదుగుదనం అనేది పోకుండా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా అవన్నీ కలిసేటట్టు జస్ట్ అలా కలిపేసుకొని పక్కకి పెట్టుకుందామండి. పిండి రుబ్బిన వెంటనే పెసర పునుగులని వేసేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి పిండిని ఇలా చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఇలా ఉండాలండి పిండి. ఇప్పుడు మనం ఈ టైంలో ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టి కాగబెట్టుకోవడం మంచిది. ఈలోగా నేను ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. అందులో మిగిలిన పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ని వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేసి విస్కర్తో కానీ కవ్వంతో కానీ ఏ విధమైన పెరుగు గడ్డలు లేకుండా స్మూత్గా ఇలా బ్లెండ్ చేసేసేయండి. బాగా విస్కర్తో విస్క్ చేయండి, బాగా చిలికేయాలన్నమాట. ఏ విధమైన పెరుగుగడ్డలు లేకుండా ఒక మంచి థిక్ స్మూత్ బ్యాటర్ లాగా చేసేసుకోవాలి. అలానే మిక్సీ జార్లో ఇంకొంచెం కచ్చబచ్చగా బ్లెండ్ చేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అందులో కూడా నీళ్లు వేసేసి ఇందులో వేసేసి టోటల్గా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ లేదా ఇంకొంచెం 1/4 లీటర్ ఎక్స్ట్రాగా అయినా నీళ్లు వేసుకొని పెట్టుకోండి. మనం పెసర పునుగులు అనేవి ఫస్ట్ వేసేటప్పుడు మజ్జిగ అనేది కొంచెం పల్చగా ఉండేటట్టే చూసుకోండి. మజ్జిగ పల్చగా ఉంటేనే పెసర పునుగులు ఈజీగా మజ్జిగని పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయండి. ఇలా మజ్జిగని తయారు చేసుకున్న తర్వాత మజ్జిగలో పోపు కూడా ముందుగానే చేసేసుకోవడం మంచిది. ఒకసారి పెసర పునుగు పీల్చుకున్న తర్వాత మనం పోపు వేసి అన్నీ కలపాలంటే అవి విరిగిపోతాయనే డౌట్ ఉంటుంది. అందుకని పోపును కూడా వేసేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి ఇవన్నీ కూడా చక్కగా దోరగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాక మజ్జిగలో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు మజ్జిగని కూడా తయారు చేసేసి పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా పెసర పునుగులని వేసేసుకోవాలి. పెసర పునుగులు వేసేటప్పుడు నూనె మనం ముందుగానే కరెక్ట్గా కాగబెట్టుకోవాలండి. నూనె అనేది కరెక్ట్గా హీట్ అవుతేనే మనం వేసే పునుగు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం పిండిని తీసి వేస్తున్నాను. చూసారా, నూనె సరిగ్గా కాగలేదు కాబట్టి కిందకి వెళ్ళి అతుక్కున్నట్టు అయ్యింది. ఇలానే చాలామంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. గారెలు వేసేటప్పుడు కానీ పునుగులు వేసేటప్పుడు కానీ నూనె సరిగ్గా వేడి అవ్వకముందే వేసేస్తే ఇలా కిందకి వెళ్ళిపోయి అతుక్కుపోయినట్టు అయిపోతుంది. అందుకని నేను ఇప్పుడు ఇంకొంచెం సేపు నూనెని కాగబెట్టుకొని ఆ తర్వాత మీకు పెసర పునుగుని వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది తీసేసి ఇంకొక 2 నిమిషాలు నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్ హీట్నెస్ అనేది ఉంటే మనకి పునుగు ఎలా వస్తుందో మీరే చూస్తారు. చూడండి, ఇప్పుడు కొంచెం పిండిని ఇలా వేసేగానే ఎలా తేలిందో ఇలా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. నూనె అనేది కరెక్ట్గా హీట్ అయ్యేటట్టు చూసుకోండి. మీరు పునుగులు కానీ గారెలు కానీ వేసే ముందు కొంచెం పిండిని వేసి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు పునుగులు అవి వేసుకోండి. మనం పునుగులు అవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేస్తే చక్కగా 2 వైపులా కూడా మంచి రంగు వచ్చి లోపలకంటా కూడా వేగి బాగుంటాయి. ఇలా పునుగులు వేసేసుకోవడమేనండి. ఇలా చేత్తో కొంచెం పిండిని తీసుకొని నూనెలో ఇలా డ్రాప్ చేసేయడమే. అదే గారెలు అయితే మనం దాన్ని షేప్ చేయాలి అలా ఉంటుంది, కానీ పునుగులు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత కాసేపు అయ్యాక రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని అన్ని వైపులా ఒకటే రంగు వచ్చేలాగా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేసిన వాయి అయితే నేను మజ్జిగలో వేయకుండా నార్మల్గా ఫ్రై చేస్తున్నానండి. వీటిని పక్కకు తీసి పెడతాను, అందుకనే కొంచెం ఎక్కువ రంగు వచ్చేలాగా ఫ్రై చేస్తున్నాను. పునుగులు ఫ్రై చేసేటప్పుడు ఇలా మనం గరిటెతో పైకి తీసి మళ్ళీ అందులో వేస్తూ ఫ్రై చేస్తే బాగుంటాయండి, క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. పైన క్రిస్పీ లేయర్ అనేది వస్తే చాలా బాగుంటుంది పెసర పునుగుల యొక్క టేస్ట్. ఇలా మంచి రంగు వచ్చాక పక్కకు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వాయ గోల్డెన్ ఎల్లో కలర్ వస్తే చాలండి, మరీ క్రిస్పీగా ఇలా ఫ్రై చేయక్కర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా ఇలా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని 2 వైపులా కూడా మంచి ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం చేసుకొని పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో బాగుంటాయి, బాగా పీలుస్తాయి. మజ్జిగ పల్చగా చేసుకొని పెట్టుకోండి ఫస్ట్.
మనం వేసే పునుగులన్నీ కూడా ఈ మజ్జిగని బాగా పీల్చుకొని జ్యూసీగా మారిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న పెసర పునుగులని మనం ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోవాలి. మజ్జిగలో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కానీ స్పూన్తో కానీ మొత్తంగా కలపండి. ఒకసారి మొత్తంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచేస్తే పెసర పునుగులు చక్కగా ఈ మజ్జిగని పీల్చుకుంటాయి. ఇలానే మీరు ఎన్ని పునుగులని మజ్జిగలో వేసుకొని చేసుకుంటారో అన్నీ వేసుకొని మజ్జిగలో వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచేస్తే అవే బాగా పీల్చేసుకొని కొంచెం సైజు పెరుగుతాయండి. అలానే జ్యూసీగా కూడా ఉంటాయి. నేను మీకు పునుగు ఎలా వేయాలో చూపిస్తున్నాను. పిండిని మనం వేళ్ళతో ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇలా జస్ట్ నూనెలో ఇలా డ్రాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలానే పెసర పునుగులన్నీ వేసేసుకున్న తర్వాత ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ ఇలాగా మజ్జిగలో వేస్తూ కలుపుకుంటూ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలండి. మనం ఎన్ని పునుగులు అయితే వేస్తూ ఉంటామో మనం వేసిన ప్రతిసారి కూడా మజ్జిగ పైన మూత పెట్టేసి ఉంచితే పెసర పునుగులు మజ్జిగని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలానే పునుగులన్నీ వేసేసుకోవాలి. నేను మీకు పెసర పునుగులని ఎలా వచ్చాయనేది చూపిస్తానండి. పైన క్రిస్పీగా లోపల స్పంజీగా చాలా బాగుంటాయి. అలానే మజ్జిగలో వేసిన మజ్జిగ పునుగులు కూడా చక్కగా ఇలా జ్యూసీగా మజ్జిగనంతా పీల్చుకొని చాలా బాగుంటాయండి. ఇప్పుడు మొత్తం మజ్జిగనంతా పీల్చేసుకున్న తర్వాత ఇంకొక 1/2 లీటర్ పెరుగులో కొంచెం కొత్తిమీర కానీ లేదా మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము కానీ వేసుకొని బాగా విస్కర్తో పెరుగుగడ్డలు ఏమీ లేకుండా కలిపేసుకొని మజ్జిగ పునుగుల్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక అటు ఇటు పట్టుకొని ఈ మజ్జిగ పునుగుల్లో వేసిన ఈ పెరుగు అనేది ఈవెన్గా కలిసేటట్టు కలిపేసుకోవాలి. పెరుగు క్వాంటిటీ మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదండి. మన ఇష్ట ప్రకారం మనం ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ వరకు తీసుకున్న పెరుగుని మజ్జిగ చేశాను. అలానే ఇంకొక 1/2 లీటర్ ఏమో ఇలా స్మూత్గా పెరుగుని చిలికేసి మొత్తంగా కలిపేశాను. నేను వీడియోలో చూపించిన విధంగా పొట్టు పెసరపప్పుని వాడి గ్రైండర్లో రుబ్బుకొని వేసుకుంటేనే మనకి పెసర పునుగులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అలా వేసిన పెసర పునుగులు మీరు మజ్జిగలో వేసిన చక్కగా పీల్చుకుంటాయి. నార్మల్గా గట్టిగా వచ్చిందంటే పునుగు మజ్జిగలో వేసినా కూడా పీల్చుకోవు. కాబట్టి మీరు గ్రైండర్లో రుబ్బి ఆ తర్వాతే పెసర పునుగులని మజ్జిగలో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మజ్జిగలో వేయకుండా ఈ పెసర పునుగులు వేసేటప్పుడు మీరు ఈవినింగ్ టైం కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకునేటప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.